చెప్పగానే నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమ్మర్ మరాహలో ఫుల్లుగా చూసావా? దేవుడు పాటలే వచ్చాయా? అవును, దాని పేరు కూడా ఏదో కీర్తనలట, మా నాన్న చెప్పారు. ఫార్వర్డ్ చేసి చూసావా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కౌగిలించుకొని ఉంటారు కదా. చీచీ, అలాంటిదేం లేదు. అయితే బిడ్డ పుడుతుందా? నన్ను ఒక నిమిషం ఆలోచించినవరా. అరవింద్, నేను సమీరాని పెళ్లి చేసుకోబోతున్నాను రా. ఏదో ఒకటి చేసి చావరా. సరే, నిన్న సీడీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నేను రికార్డ్ నోట్ తీయడానికి స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళాను. తర్వాత తరంగిణి టీచర్ టేబుల్ మీద రికార్డ్ నోట్బుక్లు ఉన్నాయి. దాని పక్కనే ఒక సీడీ ఉంటే దాన్ని తీసుకొచ్చేసాను. రేయ్, కానీ నువ్వు నిన్న సీడీని నోట్బుక్లో పెట్టానని చెప్పావు కదా. అవును కదా. అప్పుడు సీడీని మార్చి తెచ్చావు కదా నువ్వు. గుడ్ మార్నింగ్ మిస్. ఈ క్లాస్ ని నేను కొంచెం తీసుకోవచ్చా? తీసుకోండి టీచర్. అలాగే ఆ సీడీ టీచర్ చూసుంటారా? తప్పకుండా చూసుంటారు. టీచర్, మీరు అడిగిన కీర్తనల్ని నేనే డౌన్లోడ్ చేశాను. ఆ సీడీలో ఇంకేమీ లేదు. ఏమైంది టీచర్? ఏదైనా ప్రాబ్లమా? ఆ క్యాసెట్ నోట్బుక్ లో నుంచి కింద పడినప్పుడే నేను ఆలోచించుండాల్సింది. యోగిత, విక్రమ్, థ్యాంక్ యూ మిస్. నిరంజన్, థ్యాంక్ యూ మిస్. ఫెలిక్స్, మిస్. ఈ రోజు నేను మీ అందరికీ ముఖ్యమైన క్లాస్ చెప్పబోతున్నాను. మీ అందరికీ ఖచ్చితంగా చెప్పాల్సిన సిలబస్ అది. ఏమిటి అంటే, సెక్స్ ఎడ్యుకేషన్ చాప్టర్ 1.